పిల్లగాళ్ళను బడికి పంపాలంటే మీకు భయం పడుతుంది కదా. ఏ బల్లె ఏమవుతుందో ఏందో, పిల్లగాళ్ళను ఎట్లా చూస్తారో, కొడతారో లేకపోతే మీదికెంచి పెచ్చులో ఊడిపడతాయో, అన్నంలో బల్లె పడుతుందో లేకపోతే బొద్దింకల సాంబారే చేస్తారో, ఇట్లా మస్తు భయం. అసొంటి దానికి ఇంకోటి సుత కలిసింది. మరి అదేందంటారా? చూడండి మరి. కడప జిల్లా పులివెందుల మార్కెట్ యార్డ్ కాడ పొద్దుగాలనే పెద్ద జాతర అయింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లగాళ్ళను ఎక్కించుకొని పోగా దానికి ఎనుకున్న 2 టైర్లు ఒకటేసారి ఊడిపోయి రోడ్డు మీద పడ్డాయి. బస్సు వంగిట్లా టైర్లు ఊడిపోయే వరకు లోపలున్న పిల్లగాళ్ళంతా అమ్మా అయ్యా అనుకుంటా గట్టిగానే కేకలేసిండ్రు. కిస్మత్ మంచిగుండి బస్సు ఎక్కువ స్పీడ్తో లేకపోవట్లా బచాయించిండ్రు. ఎంబడే డ్రైవర్ అన్న గట్టిగా బ్రేకులు జాడించిండు, లేదంటే బస్సు గిరగిర తిరిగి పల్టీ కొట్టేదే. దేవుని పుణ్యమా అని పెద్ద ముప్పే తప్పింది పట్టు. అసలే బస్సు లోపట్ల 30 మంది కంటే ఎక్కువ చిన్నపిల్లగాళ్ళు ఉన్నారట. దబ్బున బ్రేక్ వేసే వరకు బ్రేకుల సౌండ్కు టైర్లు ఊడిన సప్పుడుకు పిల్లగాళ్ళ గుండెలు గుబేలనే అనుకోన్రిగా. అది చూసిన చుట్టుపక్క పోంటి జనాలు చేతులున్న పండ్లన్నీ పక్కన పెట్టి ఊరుకుడు పరుగులు పెట్టుకుంటా బస్సు కాడికి వచ్చిండ్రు. లోపల ఎడుతున్న పిల్లగాళ్ళను ఒక్కొక్కలను బయటకు దించి ఏంది బిడ్డ ఏం కావాలే భయపడకుండ్రి అని ధైర్యం చెప్పిండ్రు. కిస్మత్ మంచుకుండి ఒక్కలకు సుతం దెబ్బ దాకలే. ఆడున్నోళ్ళంతా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుండ్రు. ఇక అసలు ముచ్చట ఏందంటే, ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ కదనంతా మన సర్కార్ వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ గాళ్ళకు కట్టబెట్టిండ్రట. ఈ ప్రైవేట్ ఏజెన్సీల వాళ్ళేమో బస్సులు తిన్నగా ఉన్నాయా లేదా, బ్రేకులు పడుతున్నాయా లేదా అని అస్సలు చూస్తలేరని పబ్లిక్ మస్తు తిట్టుకుంటున్నారు. పైసలు ఇస్తే చాలు కళ్ళు మూసుకొని బస్సు అద్దరిపోయింది నడిపించుకోపో అనుకుంటా సర్టిఫికెట్లు ఇచ్చేస్తాండ్రు. గిట్లా ప్రైవేట్ గాళ్ళకి ఇస్తే పిల్లల ప్రాణాలు గాళ్ళ దీపాలు కాక ఏమైతాయి అని ఆడున్నోళ్ళందరూ తిట్టబట్టే. ఇక ఇప్పటికన్నా పెద్దసార్లు కళ్ళు తెరిచి గీ బస్సుల మీద గట్టి చర్యలు తీసుకొనిరని అంటాండ్రు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు.